Hello everyone, I am Ashwaya from 21st Century IAS Academy, Rajahmundry campus. Actually, I am from Karnataka. ನಾನು ಇಲ್ಲಿ ಬರೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಭಾಳ ಕ್ಯಾಂಪಸ್ ನೋಡಿದ್ದೆ, ಸರ್ಚ್ ಮಾಡಿದ್ದೆ. ನಾನು ಆ್ಯಕ್ಚುಲಿ UPSC ವಿತ್ ಇಂಟಿಗ್ರೇಟೆಡ್ ಕ್ಯಾಂಪಸ್ ಬೇಕಾಗಿತ್ತು ನಾನು UPSC ಪ್ರಿಪ್ರೇಷನ್ ಸಲುವಾಗಿ. ನಾನು ಬೇರೆ ಬೇರೆ ಕ್ಯಾಂಪಸ್ನೆಲ್ಲ ನೋಡಿದ್ದೆ, ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಆಗಲಿ ಹೈದರಾಬಾದ್ ಆಗಲಿ ನೋಡಿದ್ದೆ. ನನಗೊಬ್ರು ಸಜೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರು ಆ್ಯಕ್ಚುಲಿ, ರಾಜಮಂಡ್ರಿ ಕ್ಯಾಂಪಸ್ ನೋಡು, ಟ್ರೈ ಮಾಡು, ನಿನ್ಗೆ ಹೇಗಿರುತ್ತೆ ಅಂತ ನೋಡು ಅಂತಂದ. ನೋಡಿದಾಗ ಅನ್ಸಿತ್ತು ಕ್ಯಾಂಪಸ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ನಾಯ್ಸ್ ಪೊಲ್ಯೂಷನ್ ಇಲ್ಲ, ಸೌಂಡ್ ಪೊಲ್ಯೂಷನ್ ಇಲ್ಲ, ಸಿಟಿಗೆ ಸ್ವಲ್ಪ ದೂರಂಗನೇ ಇದೆ, ಕ್ಯಾಂಪಸ್ ಮಾತ್ರ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಆಮೇಲೆ ಏನ್ ಅನ್ಸುತ್ತೆ, ನಂಗೂ ನಮ್ಮ ಪೇರೆಂಟ್ಸ್ಗೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬ್ಯಾರಿಯರ್ ಆಗ್ಬಿಡುತ್ತೇಮೋ, ತೆಲುಗು ಬರೋದಿರಲ್ಲ. ಇಲ್ಲಿ ಬರೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನನ್ಗೆ ಆಕ್ಚುಲಿ ತೆಲುಗು ಬರ್ತಿರ್ಲಿಲ್ಲ. ಆಮೇಲೆ ಅನ್ಸ್ತು ತೆಲುಗು ಬ್ಯಾರಿಯರ್ ಆಗ್ಬಿಡುತ್ತೇಮೋ, ಇಲ್ಲಿ ಫ್ಯಾಕಲ್ಟಿ ಗಾನಿ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಗಾನಿ ನಾನು ಹೇಗಿರೋದು ಅನ್ಕೊಂಡಿದ್ದೆ. ಆಮೇಲೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದ್ಮೇಲೆ ನೋಡೋಣ, ಟ್ರೈ ಮಾಡೋಣ. ಇಂಗ್ಲಿಷ್ ಅಂದ್ರೂ ಇರ್ತೈತಲ್ಲ ಎಲ್ಲರಿಗೂ ಕಾಮನ್ ಆಗಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ఇంగ్లీష్ లో మేనేజ్ ಮಾಡೋಣ అనుకుంటే తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది, నేను కూడా ఇక్కడ చాలా బాగా తెలుగు నేర్చుకున్నాను. అందరు నా ఫ్రెండ్స్ వల్ల, ఫ్యాకల్టీ వల్ల, అందరి వల్ల. క్లాసెస్ కూడా చాలా బాగున్నాయి. నేను అనుకున్నట్టు ఏం లేదు. ఫుడ్ యాక్చువల్లీ మేము భయపడ్డాం, కర్ణాటక ఫుడ్ ఆంధ్ర ఫుడ్ వేరే ఉంటుంది కానీ అనుకున్నాను అడ్జస్ట్ అవుతున్నా లేదు, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తా లేదని. కానీ ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంది, చాలా హైజీనిక్ ఉంది. ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, చాలా బాగా గైడ్ చేస్తారు. స్టార్టింగ్ నాకు తెలుగు అర్థమయ్యేది కాదని ఇంగ్లీష్లోనే చెప్తారు, అలాగేం లేదు. బైలింగ్వల్ అంటే బైలింగ్వల్ చెప్తారు. ఇప్పుడు నేను తెలుగు నేర్చుకున్నాను కాబట్టి నేను తెలుగు కూడా అర్థం చేసుకోగలను. బైలింగ్వల్ గా కూడా, ఇంగ్లీష్ లో కూడా. ఫుడ్ కూడా చాలా బాగుంది, క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. టోటల్లీ నాకు అనిపించే ప్రకారం ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అనిపిస్తుంది. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ కానీ చేయాలంటే ఒకసారి రండి, క్యాంపస్ ని విజిట్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఈ క్యాంపస్ ఎలా ఉందని. ఒకసారి మీరు వచ్చి ట్రై చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.